ధన్యవాదాలు సార్. చాలా ముదిరాజ్ జాతి మీరు మా పట్ల చూపిన దయకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీకు ఎప్పుడు రుణపడి ఉంటుంది ఈ ముదిరాజ్ జాతి అని చెప్పి ఈ సభాముఖంగా మీకు విన్నవించుకుంటున్నాం. అలాగే ఒక 2 విషయాలు, మేము మన బాబ్జీనంద గారైతేనేమి, మేమైతేనేమి, ఇంకా మాతో పాటు ఇంకొక 15 మంది రాష్ట్ర అధ్యక్షులు, 10 మంది రాష్ట్ర అధ్యక్షులు ఎంతో మానసికంగా, ఎంతో వేదనతో సంఘర్షణకు లోనే ఏంటి మా భవిష్యత్తు, గత ప్రభుత్వం మమ్మల్ని అనేక రకాలుగా మమ్మల్ని వినియోగించుకొని మా వనరుల్ని, మా దగ్గరున్న ఆర్థిక ప్రయోజనాలని ఆ ప్రభుత్వం వాడుకొని అన్ని రకాలుగా మా నుంచి, అంటే ఇది తప్పు కాదు, ఈ వాడు మా నుంచి ఆ పార్టీ లబ్ధి పొంది అధికారంలోకి వచ్చి మాలాంటి కులాల నాయకుల్ని మభ్యపెట్టి వాడుకొని మమ్మల్ని మోసగించింది అనడంలో తప్పు లేదు. ఎక్కడో శ్రీకాకుళంలో ఉంటే ఆ పార్టీ వారు ఫోన్ చేసి, అప్పుడు ప్రభుత్వం ఫోన్ చేసి, నువ్వు రేపటి ఉదయానికల్లా అనంతపురం వెళ్ళామని చెప్పేవారు సార్. రేపు ఉదయం 7 నేను శ్రీకాకుళంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళు ఆ ప్రభుత్వం వాళ్ళు ఫోన్ చేసి రేపు అనంతపురంలో ఉండేవాళ్ళు చెప్పేవారు. అక్కడి నుంచి కర్నూలు అని చెప్పేవాళ్ళు, అక్కడి నుంచి చిత్తూరు అని చెప్పేవాళ్ళు. అలా 365 రోజులు నేనైతేనేమి, మన సోదరుడు బాబ్జీ అయితేనేమని, లలిత్ అయితేనేమని, ఇంకో 15 మంది అయితేనేమని, మా కుటుంబానికి, మా భార్య పిల్లలకి అందరికీ దూరమై ఆ పార్టీకి కొమ్ము కాసి మా బలగాల్ని ఆర్థికంగా వాళ్ళకిచ్చి మోసపోయాడలో ఎలాంటి అతిశయోక్తి లేదు సార్. అదేంటి, ప్రజా సంఘ నాయకులు పిలిస్తే అంత బలం ఉంటుందా అనుకుంటే, మేము ప్రజలలో ఏం చెప్పుంటాం సార్, ప్రజల సమస్యలు ఏం చెప్పుంటాము, వాళ్ళ గొంతుకై మేము తిరిగాం సార్, వాళ్ళ గొంతుకై మేము పోరాటాలు చేసాం. ఎక్కడ ఉద్యమాలున్నా, ఎక్కడ అన్యాయం జరిగిందన్నా నడి రోడ్డు మీద కూర్చొని ఆ ప్రభుత్వంలో కూడా ఎదురు తిరిగి జాతుల కోసం పోరాడాం. మరి ఆ ప్రభుత్వం ఏం చేసింది? మోసగించి నడి సముద్రంలో జాతి కోసం నిస్వార్థంగా సేవ అందించిన మాలాంటి నాయకుల్ని నడి సముద్రంలో పడేసింది అప్పటి ప్రభుత్వం. దానికి అనుగుణంగా ఇప్పటి కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మా జాతికి మంచి జరగాలి, మాకు మంచి వ్యక్తిగతంగా మంచి జరగకపోయినా పర్వాలేదు, మాకు జన్మనించి మాకు ఒక గుర్తింపు తెచ్చినటువంటి నా ముదిరాజ్ జాతికి మంచి జరగడమే నా ముందున్న ఏకైక సవాలని చెప్పి ఏమని చెప్పి నేను ఇంత సందర్భంగా చెప్తున్నా. నా తల్లి నాకు జన్మనిస్తే ఈ సమాజంలో గుర్తింపు తెచ్చింది నా ముదిరాజ్ జాతి అంటే మీరే అని చెప్పి నేను చెప్తున్నా. మీరు లేనిదే నేను లేను. మరొక మాట చెప్తున్నా, మీరు లేనిదే నాని అనేవాడు లేడు. నేను ఇంత దూరం ప్రయాణిస్తున్నాను. ఎవరినైనా ఈ సమాజంలో మీకు అన్యాయం జరిగితే జెండా పట్టిన కర్రనే తిరగదు, వాళ్ళకి బాధ కలుగుతున్నానంటే దానికి ధైర్యం మీరే అని చెప్పి మరొకసారి నేను ఈ సభ సాక్షిగా చెప్తున్నాను. మీరు ఎటు నడిపిస్తే అటు నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ మాట కాదని చెప్పి, మిమ్మల్ని కాదని చెప్పి, మీకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం కూడా తీసుకోనని చెప్పి మీ అందరి ముందు కూడా చెప్తున్నా. నేను మీరు ఏది చెప్తే
అదే నేను చేస్తాను. మిమ్మల్ని నా కంటికి రెప్పలా 24 గంటలు కాచుకొని ఉంటానని చెప్పి ఈ సభ సాక్షిగా తెలియజేస్తున్నాను. ఉల్లిపాడు వాళ్ళు కొంచెం బయటికి వెళ్తారంటే మీరు సెలవుగా వెళ్ళిపోతా ఉంటున్నారు. ఈ సందర్భంగా మీకు ఒక్క విషయం వినయించుకుంటున్నాను. మే నెలలో రాబోయే కాలంలో ఇది జనవరి మే నెలలో 10,000 మందితో మన అన్నగారు అడిగినట్టు, శ్రీనివాస్ అన్నగారు, రోగ శ్రీనివాస్ గారు అడిగినట్టు 10,000 మందితో ఇదే గుంటూరులో సభ నిర్వహించడానికి ముదిరాజ్ గర్జన అనేది ఏర్పాటు చేద్దామని చెప్పి అన్నగారికి మాటిస్తున్నా. 10,000 మందితో సిద్ధమా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీ అందరు సిద్ధం అంటే ఇదే సభ సాక్షిగా 10,000 మందితో అన్నగారి ముందు 10,000 మందితో సభ చేద్దాం. ముదిరాజుల గర్జనేంటో మరొకసారి ఈ గుంటూరు జిల్లాకి, ఈ రాష్ట్రానికి ఒకసారి ముదిరాజు గర్జన వినిపిద్దామని చెప్పి మీ అందరూ కూడా చెప్తున్నా. మరి 10,000 మందితో సభ అంటే ప్రతి గ్రామం నుంచి బాధ్యతగా తీసుకొని మన యువత అందరూ, మన పెద్దవారు సిద్ధమా మే నెలకని చెప్పి నేను మీ అందరిని అడుగుతున్నా. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. 10,000 మంది అంటే అన్నగారికి మాట ఇద్దాం మనం. అన్నగారు మీరు మన ముదిరాజు గర్జన విని మంచి మాట మాట్లాడారు. ఇదే సభరించి నీకు మాటిస్తున్నాం. మే నెలలో మీ రాష్ట్ర అధ్యక్షుల వారిని, కూటమి పెద్దల్ని, మిమ్మల్ని పిలిపించి ఇదే ముదిరాజులు 10,000 మందితో సభ చేస్తామనడం ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పి ముదిరాజులు మాట ఇచ్చారంటే వెన్ను చూపని చెప్పి మీకు మరోమారు మాట ఇస్తున్నాం అని చెప్పి చెప్తున్నాను. జై ముదిరాజ్, జై ముదిరాజ్, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ముదిరాజు సేన అధ్యక్షుడిగా పరస రాయేష్ ముదిరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది. కార్యవర్గ సభ్యులందరినీ ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడికి సన్మానం చేయబోతున్నాం. అందరూ పాల్గొవలసిందిగా కోరుతున్నాం. సక్సెసా? పట్టుకోండి అందరూ. ఫోన్ చేస్తానండి, మాట్లాడుకున్నాం. ఫోన్ చెప్పు, ఫస్ట్ ఫోన్ చేసి రాపో, అక్కడే ఉంటా.
మంచి ప్లేస్లో ఉన్నది, మంచి స్థాయికి వెళ్ళాలి. అన్న మీ ఆశగా ఉండాలన్నా. మాకు అపాయింట్మెంట్ దొరకనంత స్టేజ్కి వెళ్ళిపోవాలి. ఎలా ఉన్నావు? ఫైన్.